ఆశపడుతున్నాము. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి అన్నప్పుడు దేవునికి స్నేహితులుగా మారగలరా అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరూ కూడా ఆలోచించారు. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీకు చెప్పడానికి నేను కష్టపడుతున్నప్పుడు వినడానికి కూడా మీరు ఒక శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనం చెప్తున్నాము. దేవునికి స్నేహితులుగా మారగలరా అనే అంశాన్ని మనమందరం కూడా నేర్చుకుందాము. మరి స్నేహము, ఫ్రెండ్షిప్ అనగానే మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ గురించి అందరికీ బాగా తెలుసు. స్నేహము చెయ్యని వ్యక్తి లేదు, ఫ్రెండ్ లేని మనిషి లేదు. అయితే దేవునికి స్నేహితులుగా మనం మారగలమా? ఒకవేళ దేవునికి స్నేహితులుగా మారిన వారు ఎవరైనా ఉన్నారా? ఆ మారిన వారిలో ఏమైనా వారిలో ఆ లక్షణాలు ఏమున్నాయి? ఆ లక్షణాలే మనలో ఉంటే మనము కూడా దేవునికి స్నేహితులుగా మారగలము. మనం చెప్తున్నాము, దేవునికి స్నేహితులు ఉన్నారా? రెండవది, ఉంటే వారు ఎవరు? వారిలో ఉన్న లక్షణములు ఏమిటి? ఒకవేళ ఆ లక్షణాలే మనలో ఉంటే మనము కూడా దేవునికి స్నేహితులుగా మారతాము. మరి యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆయన పరలోకం నుండి భూమికి వచ్చిన తర్వాత ఆయన ఎలా చెప్పాడు అన్నప్పుడు ఉపమానం లేకుండా ఆయన ఏమీ బోధించలేదు అని మనం చదువుతాము. ఉపమానం అంటే ప్యారబుల్ అన్నారు. ఉపమానము లేకుండా ఆయన ఏమీ చెప్పలేదు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఉపమానాలను ఎందుకు కోడ్ చేశాడు అన్నప్పుడు, ఎందుకంటేనండి పరలోక సంబంధమైనవి భూమి మీద బ్రతుకుతున్న మనిషికి అర్థం కావాలి అంటే ఈ భూమి మీద ఉన్న కొన్ని వస్తువులను తీసుకున్నాడు. ఆ వస్తువులతో కనిపించని పరలోకం గురించి ఆయన చెప్పాడు. అందుకే ఉపమానం లేకుండా ఆయన ఏమీ మరి చెప్పలేదు అని మనం చదువుతున్నాం. ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని చెప్పడానికి ఆయన ఎలా చెప్పాడు అన్నప్పుడండి, ఇదిగో ఒక సూదిని తీసుకున్నాడు, ఒక ఒంటెని తీసుకున్నాడు. అంటే సూది ఈ ఒంటె అనగానే మనకు జ్ఞాపకం వస్తుంది. ఈ ఒంటె ఈ సూది బెజ్జంలో ఎలాగైతే దూరదో అలాగే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని మనకు చెప్పడానికి ఈ భూమి మీద ఉన్న కొన్ని ఇదిగోనండి ఆ వస్తువులతో కొన్నింటితో ఆయన పరలోకం గురించి చెప్పాడు. ఆ ఉపమానములలోనే ఈరోజు ఒక ఉపమానాన్ని, ఆ యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాన్ని మనం అందరూ కూడా ఆలోచన చేద్దాం. దయచేసి లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం దాకా వాక్య భాగాలు చదువుతాం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులేమో, నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలి నుండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమారి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవి ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు 3 వచనాలను చదువుతున్నాం. ఇందులో అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఎప్పుడు వచ్చాడు అన్నప్పుడు అర్ధరాత్రి వేళ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడండి? అర్ధరాత్రి వేళ వచ్చాడు. ఫ్రెండ్కి రాగానే మనం ఏమవుతాము?
ఫ్రెండ్ ఇంటికి రాగానే ఏమడుగుతారు? ఎలా తిన్నావా అని అడుగుతారు. అవునా? తిన్నావా అని అడిగితే అప్పుడు ఆ ఫ్రెండ్ అన్నాడు, ఏమి తినలేదు అన్నాడు. ఏమి తినలేదు అనేసరికి ఈ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతున్నాడు. డోర్ కొడుతున్నప్పుడు ఎవరు అని అడిగాడు. ఆ ఫ్రెండ్ పిలిచాడు. ఎవరు అన్నాడు. ఒరే నేనేరా నీ ఫ్రెండ్ రా, నేనేరా. ఏంట్రా ఈ టైంలో డోర్ కొడుతున్నావు? పిల్లలు పడుతున్నారు, డిస్టర్బ్ చేసి వెళ్ళిపో. లేదురా. ఇదిగో దూర ప్రాంతం నుంచి నా స్నేహితుడు వచ్చాడు, నాకు ఒక 3 రొట్టెలు బదులు కావాలి. అరే డిస్టర్బ్ చేయకు, ఎందుకంటే పిల్లలు పడుకోనున్నారు, నేను లేవలేను, నేను ఇవ్వలేను అని ఆయన అంటున్నప్పుడు ఇలా మాటగా ప్లీజ్ రా నాకు కావాలి అని అడిగితే ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఇస్తాడా ఇవ్వడా? అమ్మా మాటికి అక్కడ ప్లీజ్ రా అని అడిగితే ఇస్తాడా ఇవ్వడా? అందుకే ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఆ లాస్ట్లో ఏమన్నాడండి? లాస్ట్లో అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసిన అన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అంటే ఫ్రెండ్ అంటే, స్నేహితుడు అంటే, ఫ్రెండ్ అంటే అడగాలి. రెండవ లక్షణం ఏంటంటే ఇదిగోనండి, అడిగింది ఇవ్వాలి. అంటే హెల్ప్ చేసే ఆ మనసు ఫ్రెండ్కు ఉండాలి. అలాగే మరి ఫ్రెండ్ కదా అని ఇదిగోనండి ఏది పడితే అది అడగకూడదు. ఎలా అడగాలంటేనండి మనం అడిగే దాని మీద అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి. ఫ్రెండ్ కదా అని ఏది పడితే అది అడగకూడదండి. ఏది పడితే అది అడిగారు అనుకోండి, ఏది పడితే అది మాట్లాడారు అనుకోండి, మీ ఫ్రెండ్షిప్ అనేది దెబ్బతింటుంది. అందుకేనండి ఒకవేళ మనకు ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్ దగ్గర ఏమి అడగాలి, ఏమి మాట్లాడాలి అన్న అవగాహన ఉండాలి, మనకు ఆలోచన ఉండాలి. ఫ్రెండ్షిప్ దెబ్బతినకూడదు అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, అంటే ఆ ఫ్రెండ్ ఇదిగో నా ఇంటికి స్నేహితుడు వచ్చాడు అని ఒక 3 రొట్టెలు బదులుగా అని మాటికి అడిగితే ఆ ఫ్రెండ్ లేచి ఇవ్వడా అని చెబుతూ 9వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడో చూడగలిగితే, అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును. అటువలే మీరును అడుగుడి అంటే మీరు దేవునికి స్నేహితులుగా మారితే అప్పుడు మీరు దేవుడిని అడగాలి. అంటే దేవుడికి మీరు స్నేహితులు కావాలి, దేవుడు మీకు స్నేహితులైతే అప్పుడు మీరు అడగాలి. నా పాయింట్ అర్థమైందండి? ఎప్పుడు అడగమంటున్నాడు? అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే దేవుడు మీకు స్నేహితుడుగా ఉంటే ఇప్పుడు మీరు ఒక ఫ్రెండ్గా దేవా నాకు ఇది కావాలి అని మీరు అడగాలి. అంటే ఎవరైతే దేవునికి స్నేహితులుగా మారతారో వారు దేవుణ్ణి అడగాలి. అందుకంటే అటువలే మీరును అడుగుడి, తర్వాత మీకు ఇవ్వబడును అంటున్నారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈరోజు మనము ఫ్రెండ్స్తో ఎలాగైతే ముఖాముఖిగా ఏ విధంగా అయితే ఫ్రెండ్స్తో మనం మాట్లాడతామో బైబిల్లో కూడా ఒక వ్యక్తి దేవునితో ఒక ఫ్రెండ్ మాట్లాడినట్టుగా మాట్లాడాడట. ఇంతకీ ఎవరి వ్యక్తి అన్నప్పుడండి బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే అందరూ కూడా మరి నిర్గమకాండము 33వ అధ్యాయము, అందరూ కూడా దయచేసి నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మోషే గనక దేవునితో ఎలా మాట్లాడుతున్నాడండి చెప్పండి. ఒక స్నేహితునితో ఎలాగైతే ముఖాముఖిగా మనం మాట్లాడతామో దేవునితో మోషే గారు అలా మాట్లాడుతున్నారట. ఇంతకీ మోషే గారు దేవునితో ఒక ఫ్రెండ్ లాగా ఎందుకు మాట్లాడాడు?
ఇంతకు ఆయనలో ఉన్న లక్షణం ఏంటి అన్నప్పుడండి దేవుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మోషే గారి గురించి. అది సంఖ్యాకాండము మనకు తెలుసు. సంఖ్యాకాండం 12:7 మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏదో దేవునికి ఇల్లు అంటే ఇల్లు కాదండి. ఇల్లు అంటే ఇశ్రాయేలీల సర్వ సమాజమే ఇల్లు. ఆ ఇల్లే దేవుని సంఘము. దేవుడు మోషే గారి గురించి చెబుతూ నా సంఘం అంతటిలో, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన లక్షణము మోషేలో ఉంది కనుక మోషే గారు దేవునితో ఎలా మాట్లాడుతున్నారండి? ముఖాముఖిగా ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. నేను ప్రారంభంలో చెప్పాను, స్నేహితుడితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. స్నేహితుడితో ఏమి అడగాలో మనం అవగాహన ఉండాలి. ఏదో ఫ్రెండ్ కదా అని ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకోకూడదు. మన లిమిట్స్ మనం క్రాస్ కాకూడదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది దెబ్బతింటుంది. అంటే ఫ్రెండ్ దగ్గర ఏమి అడగాలో అవగాహన ఉండాలి. అలాగే ఫ్రెండ్ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అలాగే ఫ్రెండ్ దగ్గర మాటల లిమిట్స్ దాటకూడదు. ఇప్పుడు మోషే గారు ఒక స్నేహితులతో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మోషే గారు ఏం చేశారు అంటే ఇదిగోనండి లిమిట్ క్రాస్ చేశారు. ఏదో దేవుడు ఒక ఫ్రెండ్ లాగా నా మాటలు వింటున్నాడు కదా అని ఈయన ఏం చేశాడంటే అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగింది? ఇప్పుడు మరలా నిర్గమకాండం 32 అధ్యాయము 32, 33, 34 చదువుతున్నాను. అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను నేను. ఇప్పుడు ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు ఏదో ఫ్రెండ్ కదా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు కదా అని మోషే గారు అడ్వాంటేజ్ తీసుకున్నాడు. లిమిట్ క్రాస్ చేశాడు. ఏమంటున్నాడు? ఇదిగో ఇశ్రాయేలీయులు పాపం చేశారు కదా, అయితే నా పేరు జీవ గ్రంథములో నుండి తుడిచివేయి ఎరైచేయి అంటున్నాడు. దేవునికి చెబుతున్నారు. ఎవరు? మోషే గారు చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారంటే ఇక దేవుడు ఒక ఫ్రెండ్ లాగా అన్ని ఆలోచిస్తున్నారు కదా అని అడ్వాంటేజ్ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉంచాలో ఎవరి పేరు ఉంచకూడదో ఆ దేవుడికి తెలియదా? అంటే అది దేవుడు చూసుకుంటాడు. కానీ ఈయన అడ్వాంటేజ్ తీసుకొని మాట్లాడుతున్నాడు. నా పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయి అంటున్నాడు. అప్పుడు ఏం జరిగింది అన్నారండి? అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. నాకు తెలుసు మోసే ఎవరి పేరు తీసేయాలో ఎవరి పేరు ఉంచాలో నాకు తెలుసు మోసే. నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. ఏదో నీ మాట వింటున్నాను కదా అని నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు మోసే అని చెప్పి ఏమన్నాడు 34 కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుకో. అన్నాడు దేవుడు. నువ్వు వెళ్ళు, నీ పనేట నువ్వు చూసుకో, నాకు చెబుతావా? జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉన్నారో నాకు తెలియదా? నాకు చెబుతావా అంటే మోషే గారు ఏం తీసుకున్నారు? అడ్వాంటేజ్ తీసుకున్నాడు. దేవుని దగ్గర లిమిట్ క్రాస్ అయ్యాడు. అందుకే నేను చెప్తున్నాను, ఫ్రెండ్ అంటే అడిగినప్పుడు హెల్ప్ చేయాలి. కానీ ఏది అడగాలో ఒక అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి. అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అలాగని లిమిట్ క్రాస్ చేయకూడదు. మోషే గారు లిమిట్ క్రాస్ చేసి మాట్లాడుతున్నాడు. నా పేరు తుడిచేసే, ఆ జీవ గ్రంథం నుంచి నా పేరు తుడిచేసే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మోషే గారు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవునితో ఎలా మాట్లాడగలిగాడు అన్నప్పుడు అతని
మనస్సు ఏంటంటే నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. ఆ నమ్మకమైన మనస్సు మనలో ఉంటే దేవునితో ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా ఎలా మాట్లాడవచ్చండి? ముఖాముఖిగా దేవునితో మనం మాట్లాడవచ్చు. ఈ మధ్యకాలంలో ఒక ఆమె, నిన్న మా సిస్టర్ పెట్టింది, ఒక ఆమె చూసానేమో, గ్యాస్ అయిపోతే ఏం చేయాలండి? గ్యాస్ అయిపోతే ఏం చేయాలమ్మా చెప్పండి. గ్యాస్ డీలర్ ఫోన్ చేయాలి, అవునా కదా? పరిశుద్ధాత్మ చెప్పండి గ్యాస్ వచ్చేస్తుంది అంటున్నా. అర్థమైందమ్మా? పరిశుద్ధాత్మ చెప్తారట, చెప్పండి అమ్మా. ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్తే చాలా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటివి ఒక ఆమె పెట్టింది ఆల్రెడీ, పరిశుద్ధాత్మ దేవ గ్యాస్ అయిపోయిందని పొద్దున చెప్పిందంటే సాయంత్రం వరకు గ్యాస్ రాలేదంట. ఆ డీలర్ వస్తాడేమో బయట చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి ఏం చెప్పాలో చెప్పాలి, కానీ ఎవరికి ఫోన్ చేయాలి? గ్యాస్ అయిపోతే ఎవరికి చెప్పాలండి? డీలర్కి ఫోన్ చేయాలి. తర్వాత ఒక ఆయనకు మలబద్ధకం అన్నమాట. ఈ మలబద్ధకం వచ్చినప్పుడు అయ్యగారేమో మలాటి గ్రంథం చెప్పేసరికి మలబద్ధకం తక్కువ అయిపోయింది. అసలు ఈ మలాటి గ్రంథానికి మలబద్ధకానికి సంబంధం ఏంటండి? అమ్మ మీకు అర్థమవుతుందా? మలబద్ధకానికి మలాటి గ్రంథానికి సంబంధం ఏంటి? మరి ఇలాంటివి క్రైస్తవులో చదువుతున్నప్పుడు ఆడుకోవడానికి ఆలోచించండి. కాబట్టి జాగ్రత్త. అందుకే అంటున్నాడు, ఏది మాట్లాడాలో ఏది అడగాలో నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు, అలాగని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. కానీ మోషే తీసుకున్నాడు. అందుకే ఒక ముఖాముఖిగా ఎందుకు మాట్లాడగలిగాడు అన్నప్పుడు అతనిలో ఉన్న ఒక మంచి లక్షణమే నమ్మకత్వము. ఇక రెండో వ్యక్తి ఆలోచన చేయకుండా రెండో వ్యక్తి మనము చూడగలిగితేనండి, రెండో వ్యక్తి ఎవరు అన్నప్పుడండి, బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయనకున్న పేరు ఏంటంటే దేవునికి స్నేహితుడు అని అతని పేరు. ఎవరు అతను? యెషయా గ్రంథం త్వరగా 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. 8వ వచనం చదువు. నా సేవకుడమైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము గారు చెప్పుకున్నారా? దేవుడు చెబుతున్నారా? అమ్మ ఎవరు చెబుతున్నారు? నా స్నేహితుడని ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు. అబ్రహాం గారు చెప్పుకోవడం కాదు. దేవుడు నా స్నేహితుడని అబ్రహాం గారు చెప్పుకోవడం కాదు. అబ్రహాము గారి జీవితము మెచ్చి, అతని మనసు మెచ్చి దేవుడు అంటున్నాడు, అబ్రహాముతో నేను స్నేహం చేయాలనుకుంటున్నాను, అబ్రహాముతో నేను ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నాను అని ఆయన అంటున్నాడు. అబ్రహాము నా ఫ్రెండ్, అబ్రహాము నా స్నేహితుడు. ఇంతకీ మరి మోషే గారిలో నమ్మకత్వం కనిపించింది, మరి అబ్రహాము గారిలో ఏమి కనిపించిందని దేవుడు ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్నాడు అన్నప్పుడు మోషే గారిలో ఏది ఉందో అదే అబ్రహాము గారిలో కనపడుతుంది. అదే నెహెమ్యా గ్రంథం త్వరగా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు మనమందరం కూడా చదువుతున్నాము. 7-8 వచనాలు మనమందరం కూడా చదువుతున్నాము. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాము. దేవా యెహోవా అబ్రహాము ఏర్పరచుకొని కల్దీయుల ఊరు స్థలం నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము పేరు పెట్టిన వాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. అంటే అబ్రహాము గారిలో కూడా ఏ లక్షణం కనపడుతుందండి? నమ్మకమైన మనస్సు. ఆ నమ్మకత్వం అనే ఆ లక్షణం ఉంది కనుకనే ఒక మోషే గారు స్నేహితులతో మాట్లాడినట్టుగా మాట్లాడారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్రహాము
ఇంకా మీరు చూడగలిగితే ఇతరులో ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయండి. యాకోబు పత్రిక దయచేసి 2వ అధ్యాయము, యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని ముందుగా చదువుకున్నాము. 23 చదువు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము గారు ఎవరు నమ్మారటండి? దేవుని నమ్మాడు. ఎప్పుడు నమ్మాడు? ఆధారాలు, ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు నమ్మాడా, లేనప్పుడు నమ్మాడా? అమ్మా, అబ్రహాము గారు దేవుణ్ణి ఎప్పుడు నమ్మాడు? ఈ ఎవిడెన్సెస్ ఇప్పుడు ఈరోజు బైబుల్ మన చేతిలో ఉంది. ఈ 66 పుస్తకాల బైబుల్ మన చేతిలో ఉంది. ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇన్ని జరుగుతున్నాయి. అయినా డౌటే. ఒకడేమో పాత నిబంధన తప్పంటారు, ఒకడేమో కొత్త నిబంధన తప్పంటారు, నాస్తికుడేమో మొత్తం తప్పంటారు. ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పటికీ బైబిల్లో ఉన్న దేశాలు ఈరోజు ఇప్పటికీ భూమి మీద ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. అయినా కూడా ఎందుకో నమ్మలేకపోతున్నాము. భౌగోళిక ఆధారాలు కానివ్వండి, ఇదిగోండి చారిత్రక ఆధారాలు కానివ్వండి, బైబిల్లో ఏ ఆధారాలు కావాలో అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ త్రవ్వకాలలో కొన్ని పట్టణాలు బయటపడుతున్నాయి. ఎరుకో పట్టణం కానివ్వండి, ఇవన్నీ కూడా త్రవ్వకాలలో బయటపడుతున్నాయి. ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా నమ్మడానికి అనుమానిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఆలోచన చేయగలిగితే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆధారాలు ఇవేవి లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు. ఇంకా మీరు చూడగలిగితే తర్వాత కంటిన్యూ 24వ వచనం చదువు. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను. మరి ఈరోజు మీరు చూడగలిగితే స్నేహాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎలా ఉన్నాయంటే ఈరోజు స్నేహాలు బాగా లేవు. ఎందుకంటే ఆల్రెడీ అన్నాడు దేవుడు, మనుషులు ఎలా ఉంటారో అంత్య దినాలలో మనందరికీ తిమోతి పత్రికలు రాయి. స్నేహాలన్నీ దెబ్బతిన్నాయి. ఈరోజు స్నేహాలు పాడైపోయాయి. ఎందుకంటే మేలు చేయి స్నేహాలు ఈరోజు లేవు. ఎందుకంటే మేలు చేసే స్నేహితుడైతే గాయము చేయనట్టండి. ఎందుకంటే నా స్నేహితుడు బాగుపడాలి, నా స్నేహితుడు బాగుండాలి. వాడు గాయమైన పర్వాలేదు, వాడు బాగుండాలి అనుకునేవాడు. మేలు చేయు స్నేహితుడు. మనం చేసే ప్రతి పనిని సమర్థించేవాడు, మనం చేసే ప్రతి పనిని ఇదిగో సపోర్ట్ చేసేవాడు. నీకు హాని చేసే స్నేహితుడు. ఒరే కాదు సినిమాకి వెళ్దాం, ఒరే నువ్వు చేసే తప్పే కాదురా, చేసే అన్ని కరెక్ట్ అంటున్నాడు అంటే నీకు పాడు చేస్తున్నాడు. నీకు హాని చేసేవాడు. తప్పైతే నీ ముఖం ముందే తప్పని చెప్పాలి. అలాంటి వాడు నీకు మేలు చేసేవాడు. అందుకేనండి స్నేహాలు దెబ్బతిన్నాయి. కనుకనే మనం చూడగలిగితే ఏమన్నాడు అంటే బైబిల్ గ్రంథంలో మలాకి గ్రంథంలో మంచి మాట అన్నాడు. మలాకి దయచేసి త్వరగా మీకా గ్రంథంలో ఏమన్నాడు ఒకసారి మీరు చూడగలిగితే త్వరగా మీకా గ్రంథము చివరి అధ్యాయము 7వ అధ్యాయము 5వ వచనం త్వరగా చదువుకుందాం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. ఏమంటున్నాడండి? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్ముకున్న వాడే మనల్ని క్లోజ్ చేస్తాడు. క్లోజ్ ఫ్రెండ్ అంటున్నాడు కదా, వాడే క్లోజ్ చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. ఎందుకంటే అతనిలో నమ్మకం కనపడుతుంది. మరొక లక్షణం కూడా ఉందండి అబ్రహాము గారిలో. అదే యాకోబు పత్రిక త్వరగా 3వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుందాము. 2వ అధ్యాయం 24వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించింది. అంటే అబ్రహాము గారిలో నమ్మకం
దేవుడు అడిగాడు. అబ్రహాము గారిని ఏమని అడిగాడంటే, ఇదిగో నీ కుమారుని ప్రాణాలు నాకు కావాలి అబ్రహాము అని అడిగాడు. ఒకవేళ అబ్రహాము గారి ప్రాణాలు అడిగితే హ్యాపీగా ఇచ్చేవాడు. కానీ నీ కుమారుని నా కొరకు బలిమ్మన్నాడు. ఆ వయసులో లేక లేటుగా పుట్టాడు. ఆ లేటుగా పుట్టిన ఆయన మీద ఎంత ప్రేమ కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తిని నాకు బలిమ్మంటున్నాడు అని బాధపడలేదండి. బలివ్వడానికి తీసుకొని వెళ్ళాడు. అంటే అబ్రహాము గారిలో క్రియలు కనపడుతున్నాయి. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాము ఇదిగో రైట్, నువ్వు బలిచ్చేసినట్టే ఆ కుమారుని తీసుకొని వెళ్ళిపో. నేను నా కుమారుని ఇవ్వబోతున్నాను. నీ కుమారుని ఇవ్వడానికి నువ్వు వెనకాలేదు. ఇదిగో నా ప్రియమైన కుమారుని లోకానికి ఇదిగో నేను బలిగా ఇవ్వబోతున్నాను అన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని చదువుదాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ అనేది కనబడదు. కానీ యేసుక్రీస్తు వారిని పంపించి దేవుని ప్రేమను ప్రత్యక్షపరిచాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఎవరి కొరకు ప్రాణం పెడుతున్నారో ఒకసారి యోహాను సువార్తలో అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనము 15-13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎవరి కొరకు ప్రాణం పెడుతున్నారు? ఆయన మంచి వాళ్ళ కొరక, చెడ్డవారి కొరక? అమ్మా, ఇప్పుడు మీరు రక్తం ఇవ్వమంటే ఎవరికి ఇస్తారమ్మా? చెడ్డోడికి ఇస్తారా, మంచివాడికి ఇస్తారా? అమ్మా, మీ రక్తం కావాలంటే ఎవరికి ఇస్తారమ్మా? మంచోడికి ఎవరైనా హెల్ప్ చేస్తారు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో రోమపత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో, రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో త్వరగా క్లోజ్ చేస్తున్నాము. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను. ఎవరి కొరకు చనిపోయాడంటే యేసుక్రీస్తు వారు ఎవరి కొరకండి? మంచి వాళ్ళ కొరకు కాదు, భక్తిహీనుల కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయారు. చెడ్డ వాళ్ళ కోసం ఎవరు ప్రాణం పెట్టరు, మంచి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. కానీ యేసుక్రీస్తు వారు భక్తిహీనుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఒక అబ్రహాము గారు కానివ్వండి, ఒక మోషే గారిలో కానివ్వండి, నమ్మకత్వం కనపడుతుంది, విశ్వాసం కనపడుతుంది, క్రియలు కనపడుతున్నాయి. అందుకే అబ్రహామునేమో నా స్నేహితుడు అన్నాడు, మోషే గారేమో ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మోషే గారు దేవునితో మాట్లాడాడు. అంటే ఫ్రెండ్ అంటే ఏం చేయాలంటే అడగాలి. ఫ్రెండ్ అంటే ఖచ్చితంగా అడగాలి. తర్వాత ఫ్రెండ్ అంటే హెల్ప్ చేసేవాడిగా ఉండాలి. చివరిగా మరొక భక్తుడు, మరి దేవుడు ఫ్రెండ్ కదంటే దేవుడిని అడిగాడు. ఏమడిగాడు? చివరిగా ఈ భక్తుడు ఏమడిగాడు మనము ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిమిత్తము నిత్యము నీ సన్నిధిలో ఉంటున్నట్లుగా దాన్ని ఎవరు మాట్లాడుతున్నారా? ఈ మాట ఎవరన్నా? దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? దావీదు గారు ఏమంటున్నారమ్మా? దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఆయన.
దేవునికి ఇష్టానుసారణ నాకు దావీదంటే చాలా ఇష్టం అన్నాడు దేవుడు. అలాంటి దావీదు గారు ఏమంటున్నారు అంటే, ఇదిగో నీ దాసుడను నీ దాసుడను. అబ్రహాము గారు కూడా దేవునికి స్నేహితులే, కానీ ఆయన ఏమన్నాడు అంటే, అయ్యా నేను దుమ్మును నేను ధూళిని అని తగ్గించుకున్నాడు. ఇక్కడ దావీదు గారు కూడా నీ దాసుడను నీ దాసుడను నీ దాసుడను అయ్యా అని మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును కాక. తర్వాత పైన నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించము. అంటే దావీదు గారు తన కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి. ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఉంటుందో ఆ కుటుంబము ఉత్తమమైన కుటుంబము. ఆ కుటుంబము ఇదిగోనండి దేవుడు ఆశీర్వదించిన కుటుంబము. ఎందుకు? దేవుని సన్నిధిలో ఉండే ఆ కుటుంబం, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో కుటుంబం ఉంటే పరలోకంలో కుటుంబం ఉంటుంది. నా కుటుంబం పరలోకంలో ఉండాలి అంటే నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న ఒక తల్లి కావచ్చు, ఇక్కడ ఉన్న ఒక తండ్రి కావచ్చు, నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలని ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? అయ్యా నా కుటుంబంలో అది లేదు, నా కుమారునికి ఇది లేదు, వాడికి ఇది లేదు, వాడికి అది లేదు, ఇవన్నీ ప్రార్థన చేస్తున్నాను. కానీ నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి అని ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? ఎందుకంటే ఏ కుటుంబము దేవుని సన్నిధిలో ఉంటుందో అది ఏ ఊళ్ళో ఉన్న ఏ కుటుంబంకైనా ఆ కుటుంబము చాలా ఉత్తమమైన కుటుంబము, గొప్ప కుటుంబము. అందుకే దావీదు గారు అన్నారు, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి. మా కుటుంబము దేవుని సన్నిధిలో ఉంటే మీకు ఏది అక్కరగా ఉన్నాయో అది దేవుడే తీరుస్తాడు. అందుకేనండి కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు ఆ కుటుంబాలు పరలోకంలో కూడా ఉంటాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారు అందుకే అయ్యా దేవుడు అడుగుతున్నాడు, ఎందుకంటే ఒక ఫ్రెండ్ని అడగాలి. అందుకే నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. కాబట్టి దేవునికి మీరు స్నేహితులుగా ఉన్నారో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ లక్షణం మీలో ఉన్నాయి. ఏంటివి? నమ్మకత్వము, విశ్వాసము, క్రియలు. ఇదిగో దేవుని సన్నిధిలో నా కుటుంబము ఉండాలని ఈ మనసు ఒకవేళ మీకుంటే మీరు దేవునికి స్నేహితులుగా మీరు మారగలరు. కాబట్టి దేవునికి స్నేహితులుగా మీరు లేరా? అయితే మీరు దయ్యానికి స్నేహితులుగా ఉన్నారని అర్థము, సాతానుకు స్నేహితులుగా ఉన్నారని అర్థం. దేవునికి స్నేహితులుగా ఉంటే నిత్యం బ్రతుకుతాము, సాతానుకు స్నేహితులుగా ఉంటే నిత్యము మండే అగ్నిగుండానికి మనం జారిపోతాం. కాబట్టి మరి దేవునికి స్నేహితులుగా ఉండి పరలోకానికి వెళ్తారు, సాతానుకు స్నేహితులుగా మరి నిత్యము అగ్నిగుండానికి మండే అగ్నిగుండానికి వెళ్తారు. నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ నామాలు ముగిస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.